చూస్తే రాష్ట్రంలో 18 నెలల కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూశారు కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం సమయం పడుతుంది, చాలా డబ్బులు అవుతాయని ప్రభుత్వం అంటుంది. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనంటారు. నిజమైన అర్హులకి ఇచ్చి మిగతా అన్ని కూడా అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుంది అంటారు. నిజమైన అర్హులకి ఇస్తే బాగుండిద్దండి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇళ్ళకి రావడం కానీ మనకి ఇదివరకు లాగా చేయడం కానీ అలాంటివి ఏం లేవు. మేము వెళ్ళి అడిగిన సచివాలయాల్లో సమాధానాలు కూడా సరిగ్గా చెప్పట్లేదు. మన రీసెంట్గా ఇల్లులు విడుదల చేశారండి, అప్లై చేసుకోండి అని చెప్తే మేము మా ఏరియా సచివాలయానికి వెళ్తే అయిపోయింది అంటున్నారు. 30 తారీఖు నుంచి రిలీజ్ అవుతుందండి, అది ఇంకా పథకం ఇవాళ నుంచారండి స్టార్ట్, ఒకసారి చూడండి అన్నా సరే సమాధానం చెప్పకుండా ఏం లేదు అయిపోయింది అని చెప్తున్నారు. అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి అంటే పనితీరు అనేది కొంచెం చాలా తేడాగా ఉంది, చేయట్లేదు సరిగ్గా. అంటే ఏమంటారంటే సార్, ఈ విధానంలో చూస్తే రేపు ఉగాది కల్లా 5 లక్షల గృహప్రవేశం చేపిస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. నిజంగా ఎలిజిబిలిటీ లిస్టుకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందని సచివాలయంలో చెప్తున్నారు. అయితే మేము రీసెంట్గా హౌసింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిబ్రవరి నెలలో ఇస్తామండి, రిలీజ్ చేస్తాము, మీరు అందరు అక్కడికి అని చెప్పుకొచ్చారు మాకు. 1వ తారీఖు పెన్షన్ విధానం సమయానికి అందుతుందా సార్? అంటే మార్నింగ్ పూట వచ్చేస్తున్నారు కదా, తెల్లారుజాము నుంచి ఏదో అంటున్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఆ విధానం బాగుందంటే మొన్న ఒక వివాదం అయింది, తర్వాత ఫేక్ అని తేలింది. పెన్షన్ ఇచ్చే సమయంలో ఇంటి పన్ను మినహాయించుకుంటాం అన్నట్టుగా టీవీలో వార్తల్లో ప్రచారం అయ్యాయి. అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయి? లేదండి, అవన్నీ వేస్ట్. అయితే పెన్షన్ సపరేట్గా పింఛన్ విషయంలో అయితే కరెక్ట్గానే ఇస్తున్నారు, ఇంటింటికి తిరిగి మినాయించుకుంటారు అలాంటివి ఏం లేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం కరెంట్ ఛార్జీలు పర్లేదు, ఈ మధ్య తగ్గినట్టుగా ఏమైనా అనిపిస్తుందా లేదా యాస్టీస్గా ఉన్నాయి? లేదండి, పెరిగినాయి అండి, కరెంట్ ఛార్జీలు అయితే పెరిగినాయి వాస్తవంగా. ఇదివరకే కొంచెం తక్కువ ఉండేవి ఏంటి, ఇప్పుడు ఏమైనా వెళ్ళి మనం అడిగితే కూడా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని అంతకుముందు ఏదో అనేసి చెప్పుకొస్తున్నారు. అంటే సార్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారు అప్పు పుట్టే ప్రసక్తి లేదు, 2.66 లక్షల కోట్లు అయిందండి సార్ అప్పు ఈ 18 నెలల్లో కూడా. అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొంత సమయం ఇస్తారని ఆయన మొన్న సభలో మాట్లాడారు. ఏమంటారు సార్? చెప్పినవన్నీ జరగట్లేదు కదండి. ఇప్పుడు చెప్తున్నారంటే ఇప్పుడు మన న్యూస్లో చూసో లేదా అది ఒకసారి వినో వాళ్ళ నోటి నుంచే ఊహించుకుంటాం తప్ప పని జరిగేది కావాలి. ఇప్పుడు కరెంట్ బిల్ పెరిగిపోయింది, ఏమంటే పెరిగింది కదా అని నేను అడిగితే మీరు వాడుకున్నదే కదా, అంతకుముందు ఛార్జీలు కదా అని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడో వాళ్ళు ఏదో తగ్గిస్తారు లేదా చేస్తారు, చెప్పిన వాగ్దానాలు జరుగుతాయి అనేది ఇంకా 5 సంవత్సరాలు కూడా అయిపోతాయి ఇలాగే. మిగతా చూసుకుంటే సంక్షేమ పథకాలు అరకొరకు అందుతున్నాయని నేను మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు అంటున్నారు మీడియా ముఖంగా. దాంతోపాటు అనేక వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఆరోగ్యం కాడి నుంచి చూసుకుంటే అటుపక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, మహిళలకు ఇచ్చే ఏదైతే డ్వాక్రా రుణాలకు సంబంధించి కానివ్వండి 1500 ఇస్తామన్నారు ప్రతి నెల కూడా ఏదైతే ఉందో అవన్నీ కొంచెం నిర్వీర్యం అవుతున్నాయి అంటున్నారు. నిజమేనా? లేదు సార్, అవన్నీ కొన్ని అంటే వచ్చినాయి అంటే ఇప్పుడు 10 మందిలో 2కి ఇచ్చేసి వచ్చేసినాయి అండి అంటే అది చాలా రాంగ్ పాయింట్. అది మేము వెళ్ళి సచివాలయంలో అడిగినా సరే అయిపోయిందండి, ఆపేసామండి, పెట్టుకునే వాళ్ళు పెట్టేసుకున్నారండి అంటున్నారు. అంటే పనితీరు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలియని వాళ్ళు వెళ్ళి తెలుసుకొని వెళ్ళి అడిగితే కూడా వాళ్ళ సమాధానం చెప్పట్లేదు. 1500 పథకం రావట్లేదు, సబ్సిడీ లోన్ల గురించి వెళ్ళి ఆరా తీసినా సరే చెప్పట్లేదు. అంటే అందులో ఆ పార్టీల్లో తిరిగే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు తప్ప సామాన్య ప్రజల దాకా అయితే రావట్లేదండి. కొంత పట్టించుకుని ఫోకస్ చేస్తే బాగుంటుంది. అవును సార్ అవును. ఉన్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా అనిపిస్తుంది? కొంత సమయం ఇస్తే బాగా చేస్తామని ప్రభుత్వాలు అంటున్నాయి. ఒక 15 ఏళ్ళ సమయం ఉంటే స్థిరంగా అన్నీ అవుతాయి అంటున్నారు. ఈ డెవలప్మెంట్ అంశాల మీద ఫోకస్ చేస్తామంటున్నారు ఎక్కువ శాతం. దీంతోపాటు సంక్షేమాలు కామన్ అంటున్నారు, కానీ బడ్జెట్లు సహకరించట్లేదు అంటున్నారు. ఎలా చూడాలి? ప్రభుత్వానికి కొంత టైం ఇస్తే బాగానే చేస్తుంది. ఇప్పుడు వరకైతే చాలా బాగుంది. 2 సంవత్సరాల్లో బాగా ప్రజలకి ఇస్తున్నారు, సౌకర్యాలు ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పటికే 2.66 లక్షల కోట్లు 18 నెలల్లో అప్పులు అయ్యాయి. సో కొంచెం బడ్జెట్ అటు ఇటుగా ఉన్న సంక్షేమ పథకాలు భారమైనా ఇస్తున్నాము అంటుంది ప్రభుత్వం. ఇది కొంచెం గమనించాలంటున్నారు బాబు గారు. అవును, భారమైనా ఇస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఇస్తుంది, లోన్లు ఇస్తుంది, డెవలప్మెంట్కి అన్నీ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ విధానంలో కరెక్ట్గా వస్తుందా సార్? లేకపోతే ఇంటి పన్ను మినహాయింపులో కట్టుకుంటామనేది వార్తలు వచ్చాయి, ఫేక్ అని తెలిసిన తర్వాత ఏమంటారు? ఇట్లాంటివి ఏమన్నా చెప్తున్నారు? ఏం లేదు, క్యాష్ ఇస్తున్నారు. 1వ తారీఖు వచ్చే దాంట్లో అందరికి ఇళ్ళు తిరిగి ఇస్తున్నారు. పన్నుల్లో మినహాయించుకుంటామని ఏమంటలేదు. ఎలా ఉంది సార్? అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, అనేక విధానాల్లో అనేక సెక్షన్లు అంతా కూడా నిర్వీర్యం అయ్యాయి. అక్కడ లడ్డూ కేసు చూసుకున్నా, ఇటు పక్క ఏమో విశాఖ స్టీల్ ప్లాంట్ చూసుకున్నా, అమరావతి రైతులకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు అంటున్నారు, అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఈ తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల రైతులు కూడా సంక్షోభంలో ఉన్నారంటున్నారు. ఎలా ఉంది సార్ రైతు పరిస్థితి? అలా
రైతు పరిస్థితి తుఫాను వల్ల సంక్షోభంలో ఉందండి. గవర్నమెంట్ చేసేది లేదు. సాయం చేస్తాం సాధ్యమైనంత వరకు. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇస్తుంది. మొన్న 3,000 ఇచ్చారు ఎకరానికి. ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు వాళ్ళు కూడా. మహిళలకు డ్వాక్రా రుణాలపైన రుణమాఫీ లేదు, దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఇస్తామన్నారు, అది లేదు. ఇటుపక్క చూసుకుంటేనేమో ఇటుపక్క ఏది విశాఖపట్నం స్టీల్ ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ వైపు అవుతుంది. ప్రైవేటీకరణలో మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి అంటున్నారు. అది ఒకసారి ఇవ్వాలంటే ఇవ్వలేదండి. ఎందుకు లోటు బడ్జెట్తో ఇచ్చింది పోయిన ప్రభుత్వం. అవి సవరించుకు వచ్చేటప్పటికే టైం పడుతుంది వీళ్ళకి. అవి సవరించుకుంటూనే ఇచ్చేస్తుంది గవర్నమెంట్. మహిళలకు 1,500 నెలవారు చూసుకుంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాల్సి ఉంది. ఆ పథకం ఇంకా అమల్లోకి రాలేదంటున్నారు. ఎప్పుడైతే గతంలో టిడ్కో ఇల్లు కూడా అవి అప్పుడు బాండ్లు ఇచ్చినప్పటికీ మళ్ళీ క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ ఇస్తామంటున్నారు. కొంచెం సమయం పట్టిద్ది అంటున్నారు పేదలకి. అంటే కొంత టైం పట్టుద్దండి వాటికి, పేదలకి. అయినా చాలా బాగానే చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజలకి లాభం పొందుతున్నారు. అందరూ తృప్తిగానే ఉన్నారు ఎక్కువ మంది. ఇక వైసీపీ వాళ్ళు తప్పితే తక్కిన వాళ్ళంతా తృప్తిగానే ఉన్నారు. అక్రమ కేసుల మీద చేసిన ఫోకస్ అభివృద్ధి పైన లేదనేది మాజీ ముఖ్యమంత్రి గారి వాదన. నిజంగా జరుగుతున్నాయి? లేదు, అదేం లేదు. వీళ్ళు పగ సాధింపులు కానీ ఏం లేదు. వీళ్ళు రూల్కి ఎగనెస్ట్గా వెళ్ళట్లేదు, రూల్ ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి ప్రజలకు న్యాయమే జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోసపూరితమైన హామీలు ఇచ్చారు, చీటింగ్ కేసు పెట్టి లోపలే ఉంచాలి. ఈయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఏదైతే లిక్కర్ స్కామ్ కానివ్వండి అన్నింటిలో కూడా ఆ కేసులన్నీ నిర్వీర్యం చేసి ఎత్తేసుకునే వాటి మీద ఫోకస్ పెట్టారు, కానీ ప్రజల అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు అనేది మాజీ ముఖ్యమంత్రి గారు. లేదు, అది ఆ వాదన తప్పండి. తెలిసిపోతుంది, ప్రతి సామాన్యుడికి తెలుస్తుంది. ఆ లిక్కర్ మాఫియా, తిరుపతి లడ్డు స్కాము ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. వైసీపీలో ఉన్న సగం మంది పైనే ఈ స్కాముల్లో ఉన్నారు. వాళ్ళు స్కాముల్లో ఉన్నారు కాబట్టి అట్లా ఒకసారి చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. సార్ భవిష్యత్తుకి కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు కూడా పల్లెల మీద ఫోకస్ చేశారు. త్వరలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేట్ ఎన్నికలతో పాటు ఇటు పక్క చూసుకుంటే మున్సిపాలిటీ, అక్కడేమో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. జనవరి అనంతరం ఉండొచ్చు అంటున్నారు. ఎలా ఉండదు? బాగానే ఉంటుందండి, ఫ్యూచర్ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కొంత సమయం ఇవ్వాలి. ఇమీడియట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఏదన్నా మాయ చేయాలంటే ఎవరికి సాధ్యం కాదు. అది మాయగానే ఉంటుంది. అందుకని కొంత టైం ఇస్తే డెఫినెట్గా. నమస్తే అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రం 18 నెలల పరిపాలనలో ముందుకు వెళ్తుందని బాబు గారు అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు. వాళ్ళు సంక్షేమ పథకాలే అభివృద్ధి అన్నారు, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు అంటున్నారు. ఏవి బాగా జనంలోకి వెళ్ళాయి అంటారు? మీ అభిప్రాయం? అంతా నార్మల్గానే ఉందండి. జగన్ ఉన్నప్పుడే బాగుంది. ఇది కొద్దిగా సమస్య, జనానికి చాలా బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం నార్మల్లో ఉంది, టాప్ ఏం కాదు, నార్మల్ అలా సాగుతుంది అంతేనండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే విధానంలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా వరకు డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. మరి డబ్బులు లేవు. మరి డబ్బులు లేనప్పుడు హామీలు ఇవ్వకూడదు కదండి. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చి హామీలు చేయకపోతే మరి జనంలో కొద్ది బాధ, కొద్ది బాధాకరమైన విషయం కదండి అది. ఖజానా లోటుకి వెళ్ళడానికి కారణం ఉచితాలే అంటున్నారు. మరి ఉచితాలు ఇవ్వక తప్పదని ఈయనే అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఏమి ఇవ్వట్లేదు కదండి. ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు, ఆ బస్సు ఒకటి పెట్టాడు, అంతే. ఆ 2 పెట్టాడు. రాష్ట్రంలో ఒక 2 రోజుల క్రితం పెన్షన్ తీసుకున్న సమయంలో ఒక వివాదం వచ్చింది సార్. పెన్షన్ కట్టించుకునే టైంలో ఇంటి పన్ను దాని నుంచి మినాయించుకుంటామన్నారు. అదే ఇంటి పన్ను, పింఛన్ డబ్బుల్లో కూడా ఇంటి పన్ను అంతే. అంత దారుణం అండి అది. అంత దారుణం. మరి అంత దారుణం అనేది ఇంకా ఆయన మరి చంద్రబాబు గారికి తెలియాలా. ఆయన మనస్సాక్షిని ఒక్కసారి ఆయన హృదయం చేసుకొని మరి పింఛన్ డబ్బుల్లో కరెంటు మన ఇంటి పన్ను అంటే అది ఎంత అన్యాయం అండి అది. అదే సార్, నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి, విద్య, వైద్యం. దాంతోపాటు అటు అమరావతి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇటు చూసుకుంటేనేమో ఈ తుఫాన్ ఎఫెక్ట్ల వల్ల రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధోగతిగా ఉంది. ఎక్కడా కూడా గిట్టుబాటు ధరలు లేవంటున్నారు. కిలో అరటి ₹10 అంట. అదేనండి. ఇప్పుడు రేట్లు చూస్తే రేట్లు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. పథకాలు ఇస్తున్నాడు, అది ఎవరికి ఇస్తున్నాడు? అసలు ఎవరికి చెల్లుతున్నాయి? అది ఆయన ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకడి మీద పెట్టాడు బాధ్యత, వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, అది కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటే కొద్దిగా మంచిదండి. ముందు భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబుకి, మంచి చేస్తే అదండి. అటుపక్కేమో తిరుపతి లడ్డు వ్యవహారం కానివ్వండి, పరకామణి వ్యవహారం కానివ్వండి, ఇవే ఎక్కువ ఫోకస్లో ఉంటున్నాయి. నిజంగా ఈ యొక్క కేసులు పెట్టి మా మీద ఇట్లా లోపల వేయడం మీద ఫోకస్ ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు వాదన. ఎంతవరకు సంబంధించి? ఇప్పుడు ఒకడు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు కదండి. ఇప్పుడు కేసులు పెట్టి లోపలేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? జనంలో చెడ్డదర వస్తుంది కదా. ఒకటి తప్పు చేశారు కరెక్టే, తప్పు చేసాడని చెప్పేసి మీరు కూడా అదే దావులను నడిచి వాళ్ళకి మీకు తేడా ఏముంది?
రైట్ చేశాడు, మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పలానా జగన్ ఇలా చేశాడు అని చెప్పండి. మీరు కూడా అలాగనే ఇప్పుడు ఎవరన్నా తిరగబడి ఏదన్నా 4 మాటలు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. అది పద్ధతి కాదు కదా. ఒక పక్క డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, వడ్డీలు మాఫీ అన్నారు, అది జరగలేదు. ఒక పక్క చూసుకుంటే 1500 మహిళలకు ఇవ్వాలి, సంవత్సరం వారు చూసుకుంటే 18,000 ఆ పథకం కూడా అమల్లోకి రాలేదంటున్నారు. గతంలో ఇచ్చిన ఇల్లులకి డాక్యుమెంట్లు బాండ్లు రద్దు చేశారు, మళ్ళీ ఇస్తామంటున్నారు. ఇదంతా గందరగోళంగా ఉంది. అదేనండి, మరి ఇప్పుడు ఇస్తాడేమోనండి చూద్దాం. ఇప్పుడు ఆయన ఇస్తానంటున్నాడు కదా, కొద్దిగా డబ్బు లేదు అంటున్నాడు, ప్రస్తుతానికి ఇస్తానంటున్నాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మహానుభావుడు ఏం చేస్తాడో మరి చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు ఈయన ఎవరైతే ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయనకేమో 15 ఏళ్ళ సమయం కావాలంటున్నారు. అనేక వివాదాల్లో ఆయన తలదూరుస్తున్నారు. తెలంగాణ వివాదం మనం చూశారు, ఏదైతే దిష్టి తగిలింది కోనసీమ కనంగానే వాళ్ళు వేసుకున్నారు. ఈ విధానాలు చూస్తే ఎలా ఉంది సార్? నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా ఇక్కడ? నిజంగా ఫోకస్ చేస్తున్నారు సమస్యలు? అదే సార్, ఇప్పుడు అందరికి తెలిసిన విషయం కదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం మరి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఇవ్వడానికి డబ్బు లేదు సార్. ఎవరికి ఏది ఇవ్వాలన్నా అక్కడ ఖజానా ఉంటేనే కదండి జనానికి ఇవ్వడానికి. కానీ ఇప్పుడు మరి అప్పుడు జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఏమైంది? చాలామంది ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైనా కూడా అడ్రస్ లేవు. మరి అక్కడ అన్నలో ఇచ్చాడు, తర్వాత అన్ని చోట్ల చాలామందికి ఇచ్చాడు. ఆ ఇల్లు ఏమైపోయింది మరి? కట్టి లేదు, ఏమీ లేదు, అలానే అయిపోయింది. 420 కేసు పెట్టి చంద్రబాబు గారిని లోపల ఉంచాలని జగన్ గారి వాదన నిజమేనంటారా? అన్ని చీటింగ్లు చేస్తున్నారు. అది తప్పండి. అది అది ఇప్పుడు ఒకటి చేశారని మనం ఒకటి మీద పగ తీసుకుంటే అది పద్ధతి కాదు కదా. ఒకటి తప్పు చేశాడు, తప్పు చేస్తే మనం కూడా అదే దాని నడవాలంటే అది చంద్రబాబు గారు సీనియరు, అనుభవశాలి, ఆయనకు అన్నీ తెలుసు. పొరపాటుగా ఎవరిని కూడా బూత్ మాట తిట్టలేదు. మరి అలాగనే ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మాటలో సార్, స్థానిక ఎన్నికల ప్రభావం ఏమైనా ఉంటుందా? మున్సిపాలిటీ మరియు ఒక్కొక్క కార్పొరేటరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, కొన్ని స్థానాలతో పాటు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? జనవరి అనంతరం ఉంటుంది అంటున్నారు. అంటే మొన్న 2 ఎలక్షన్లు చూసాం కదండి. 2 ఎలక్షన్లు ఎలా జరిగినాయో జనానికి తెలిసి ఎవరు చెప్పకూడదు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అన్ని వాళ్ళకే అని అనుకుంటున్నాను నేను. తో పాటు సంక్షేమ పథకాలు ఈ రెండు కళ్ళని చెప్పాయి. అందుతున్నాయి కానీ కొంతమందికి అందటం లేదు. పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఈ సచివాలయాల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది, సరిగ్గా అయినా ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. గతంలో వాలంటీర్ని అడగడానికి ఒక అవకాశం ఉండేది అంటున్నారు. నిజంగా సచివాలయంలో బాగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు వరకు కూడా 2.66 లక్షల కోట్లు అప్పు అయింది. సంక్షేమ పథకాలు కానివ్వండి, మిగతా అభివృద్ధి పనులకి కొంచెం ఆచితూచి వెళ్తున్నాం, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. ఏమంటారు? వాళ్ళు ఎప్పుడు చేస్తారన్నది మనం చూడాల్సిన విషయంగా ఉంటుంది. అంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ ప్రతిదానికి కేంద్రం ఆదుకోదు, మనకున్న బాధ్యతలు కూడా మేము నెరవేర్చుకోవాలిగా అంటున్నారు. ఏమంటారు? కేంద్రం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా వీళ్ళు సక్రమంగా వినియోగించట్లేదని మా అభిప్రాయం. ఒకవేళ ఇచ్చినా కూడా కేంద్రం ఇస్తున్నది వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది ఇక్కడ జరుగుతున్నది. అది ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ అనేక అంశాలలో ఈ యొక్క సెక్షన్స్ నిర్వీర్యం అయ్యాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం అంతా నిర్వీర్యమైంది. రైతులేమో ఈ తుఫాన్ల వల్ల సంక్షోభంలో ఉన్నారు. అట్టి రైతులకు ₹10 అంట సార్ కేజీకి కొంటే కనుక. ఇదొక విధానం ఉంది. ఇవన్నీ చూసుకుంటే డ్వాక్రా మహిళలు ఇటు పక్క 1500 ఇవ్వాలి మహిళలకి, ఈ సంవత్సరం బారు 18,000, ఇవన్నీ కూడా నిర్వీర్యమైన అంటున్నారు. ఏమంటారు? అవన్నీ నిర్వీర్యం అవుతున్నాయంటే జరుగుతున్నాయి. అది జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చెప్పగలుగుతున్నారు. ఎంతసేపు పరకామణి, లడ్డూ కేసులు అంటున్నారు, లేకపోతే కక్ష సాధింపులు ఎక్కువ ఉన్నాయి, ఫోకస్ అనేది ప్రజల మీద లేదు అనేది ఒక వాదన. జరుగుతున్న మాట వాస్తవమే. వీళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. సద్వినియోగం జరగడం లేదు. కేంద్ర పేరు చెప్పుకునేదేమో వీళ్ళ పేరు అవుతుంది, ఇచ్చుకునేదేమో కేంద్రం అవుతున్నది. దీంతో ప్రజలకు కొంచెం ఇబ్బందులుగానే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణమైన ఫోకస్ చేయడం, అది మెడికల్ కాలేజీలు, ఇటు విశాఖ ఉక్కు కూడా నిర్వీర్యమైంది అంటున్నారు. సరే, ఏం జరుగుతుందో నిజంగా వెళ్తే కనుక మనకు నష్టమే అంటారా? దాని గురించి నేను చెప్పలేనండి. టోటల్గా ఎలా ఉంది సార్? అంటే 420 కేసు పెట్టి చంద్రబాబు గారిని లోపల ఉంచడమే మంచిదని జగన్ గారి వాదన ఒక వాదనలో, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా ఏమన్నా? జగన్ వాదన పక్కన పెట్టేద్దాం. ఆయన వాదన అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయగలిగాడు? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అది జగన్ గురించి మనం మాట్లాడడం వేస్ట్. పాలనాపరమైన అంశాల్లో ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే అంతా బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చెప్తున్నారు. కోనసీమ జిల్లా వెళ్ళి వచ్చినప్పుడు కాడి నుంచి ఆయన కూడా కొన్ని వివాదాలు ఎదురయ్యాయి. తెలంగాణ వాళ్ళు అటు ఊరుకోవట్లేదు, ఆ దిష్టి కాన్సెప్ట్ మీద ఎలా ఉంది?
దాని గురించి అక్కడ వాళ్ళు చూడాల్సిన విషయాలు, అక్కడ వాళ్ళు చెప్పాల్సిన విషయాలు. సార్ ఉచితాలు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్ర బడ్జెట్లు మరి ఇంకా ఖజానా ఖాళీ అవుతూనే ఉంటుంది అంటున్నారు. మరి రేపు శీతాకాల సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది? ఉచితాలు అనేవి ఇవ్వకుండా ఉండటం దేశానికి శ్రేయస్కరం అండి, రాష్ట్రానికే కాదు దేశానికే శ్రేయస్కరం. ఉచితాలు అని చెప్పి వీళ్ళ ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారే కానీ అది చాలా తప్పది. ప్రజల్ని సోమరిపోతులకు తయారు చేయటం జరుగుతుంది. అది ఆఖరికి చూసుకుంటే ఎలా ఉంటుంది? స్థానిక ఎన్నికలు ఏదైనా ప్రభావం ఉంటుందంటారా లేదా యాస్టీస్గానే ఉంటుందా? అవి చెప్పలేని విషయం అండి. ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు ఈ ఉచిత పథకాలకి. దాని కారణంగా ఎటు మొగ్గు చూపుతారంటే మనకు గ్యారంటీ చెప్పలేము.